63 మంది గౌరవనీయులైన నాయన్మార్లలో నాయనార్ స్వచ్ఛమైన భక్తి జ్వాలగా ప్రకాశిస్తాడు. శివుడిపై ప్రేమ సమాజంలోని కఠినమైన గోడలను విచ్ఛిన్నం చేసింది. సామాజికంగా అట్టడుగున ఉన్నట్లు భావించే వినయపూర్వకమైన వ్యవసాయ సమాజంలో సిర్కాళి సమీపంలోని అధనూర్లో జన్మించిన నందనార్ కఠినమైన విభజనల కాలంలో జీవించారు. అయినప్పటికీ అతని హృదయంలో ఒకే ఒక సత్యం రగిలింది: శివుడి పవిత్రనామం. అతను పేదరికంలో జీవించాడు, భూస్వామి పొలాల్లో పనిచేశాడు. దేవాలయాల్లోకి ప్రవేశించకుండా నిషేధించబడినప్పటికీ అతను చేతులు జోడించి బయట నిలబడి కన్నీళ్లతో నిండి శివుడిని గుసగుసగా ప్రార్థించేవాడు. చిదంబరం పవిత్ర ఆలయాన్ని సందర్శించాలనేది అతని జీవితకాల కోరిక. ఒకరోజు అతను తన ఇంటి యజమానికి ఈ కోరికను చెప్పాడు. ఇంటి యజమాని అతన్ని ఎగతాళి చేస్తూ, మీరు వెళ్లే ముందు ఈ విశాలమైన వరి పొలాలన్నింటినీ కోయడం పూర్తి చేయండి, ఇది అసాధ్యమైన పని. ఆ రాత్రి నందనార్ నక్షత్రాల క్రింద కూర్చుని శివుడిని గాఢంగా ప్రార్థించాడు. అతని భక్తికి ప్రేరణ పొందిన శివుడు తన గణాలను పంపాడు. వారు రాత్రిపూట పంటలను కోసి తెల్లవారుజామునకు ముందే వాటిని చక్కగా పేర్చారు. మరుసటి రోజు ఉదయం ఇంటి యజమాని మాట్లాడలేదు. భగవంతుని కృపను గ్రహించి ఆయన ఇలా అన్నారు: వెళ్ళు మిత్రమా, చిదంబరం వద్దకు వెళ్ళండి. ప్రభువు స్వయంగా మీకోసం ఎదురుచూస్తున్నాడు. విశ్వాసంతో నిండిన హృదయానికి దేవతలు కూడా విశ్వాన్ని కదిలించారని ఈ అద్భుతం చూపించింది. తన ప్రయాణంలో నందనార్ తిరుపుంగూర్లోని శివలోకనాథర్ ఆలయంలో ఆగారు. అక్కడ లింగం యొక్క అతని దృశ్యాన్ని గొప్ప రాతినంది అడ్డుకున్నాడు. లోపలికి ప్రవేశించలేక అరిచాడు: ఓ ప్రభువా, నీ నంది కూడా నన్ను నిన్ను చూడనివ్వదు. ఆ క్షణంలో నంది కొద్దిగా పక్కకు తిరిగి అతడికి శివుని స్పష్టమైన దర్శనం కల్పించాడు. ఈరోజు వరకు తిరుపుంగూర్ వద్ద నంది కేంద్రంగా ఉంది. శివుడి కృప శక్తివంతులకు కాదని, వినయపూర్వకమైన మరియు అంకితభావంతో ఉన్నవారికి ప్రవహిస్తుందని కాలాతీత రిమైండర్. చివరికి నందనార్ విశ్వ నృత్యకారిణి నటరాజు నివాసమైన చిదంబరం చేరుకున్నారు. అయినను అతను లోపలికి వెళ్లడానికి సంకోచించాడు. ప్రతిరోజూ నేను రేపు వెళతాను అని చెప్పాడు. ఆ విధంగా అతను తిరునాలేపోవార్, రేపు వెళ్లేవాడు అని పిలువబడ్డాడు. చివరికి శివుడి కరుణ జోక్యం చేసుకుంది. నందనార్ మరియు ఆలయ పూజారులు ఇద్దరి కలలలో కనిపించి ఆజ్ఞాపించాడు: నా భక్తుడు పవిత్ర అగ్నిచేత శుద్ధి చెందుగాక, ఎందుకంటే అతని హృదయం ఇప్పటికే స్వచ్ఛంగా ఉంది. హర హర శివ శివ అని నినాదాలు చేస్తూ నందనార్ లొంగిపోయాడు. అతను బయటకు వచ్చినప్పుడు అతను రూపాంతరం చెందాడు. ప్రకాశవంతమైన పవిత్ర బూడిదతో కప్పబడి జడ తాళాలు మరియు దేవిక కాంతితో పురోహితులు ఆయనకు స్వాగతం పలికారు. నటరాజు భగవానుని చూడగానే ఆయన ఆత్మ విశ్వనృత్యంలో లీనమై శాశ్వతమైన మోక్షాన్ని పొందింది. నందనార్ ద్వారా శివుడు శాశ్వతమైన సత్యాన్ని వెల్లడించాడు: స్వచ్ఛమైన భక్తి పుట్టుక కులం మరియు హోదాను అతీతమైనది. సమాజంలో మనం ఎక్కడ నిలబడతామో ముఖ్యం కాదు, దైవానికి మనం ఎంత లోతుగా తలవంచి ఉన్నాం అనేదే ముఖ్యం. విశ్వాసం స్వచ్ఛంగా ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. శరణాగతి పూర్తయినప్పుడు భగవంతుడు స్వయంగా తన భక్తుడికి నమస్కరిస్తాడు.